శ్రీమాత్రే నమః. కొంతమంది తమ భార్యల కంటే ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ భార్యలు చాలా పద్ధతిగా ఉన్నారు అని అంటూ ఉంటారు. కానీ ఆ అందం వెనుక ఉన్న అసలు నిజాన్ని వివరిస్తూ గనుక ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామండి. అజయ్ మరియు ప్రకాష్ ఇద్దరు పక్కింటి ఫ్రెండ్స్ అన్నమాట. భార్య ఎప్పుడు అజయ్ వాళ్ళ భార్య సర్దుకుంటూ వంట చేసుకుంటూ కొంచెం అలసిపోయినట్లుగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రకాష్ భార్య మాత్రం ఎప్పుడు నీట్గా డ్రెస్సు అది అంటే నీట్గా ఉండాలని ఒక మెరిసిపోతున్న నీట్గా ఉంటుందన్నమాట. అజయ్ తన మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు, ప్రకాష్ ఎంత అదృష్టవంతుడు, తన భార్య చక్కగా పద్ధతిగా ఎప్పుడు అంటే నీట్గా ఉంటుంది. మరి నా భార్య చూస్తే ఎప్పుడు ఆ పాత నైటీలు, ఆ వంటగది, ఇంకేం లేదు. నా భార్యను తక్కువ చేసి చూస్తూ ఉండేవాడు తన భార్యని. ప్రకాష్ చాలా దిగులుగా అజయ్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు అజయ్ అడుగుతాడనమాట, ఏంటి ప్రకాష్, నీకు ఎందుకు అంత బాధగా ఉన్నావు, నీకు ఏం తక్కువ అని ఇలా ఉన్నావు అని. అప్పుడు ప్రకాష్ నీళ్ళల్లో పెట్టుకుని ఒక మాట చెప్తాడు, అజయ్ నీకు నా భార్య బయటికి ఎంతో నీట్గా కనిపిస్తుంది కావచ్చు, కానీ తను అందం అంటూ ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంది. ఆఫీస్ నుంచి నేను అలసిపోయి ఇంటికి వెళ్తే నాకు కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే ఓపిక కూడా ఆమెకు ఉండదు. కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్లు, మేకప్, షాపింగు, ఇదే ఆమె ప్రపంచం. కానీ మీ ఆవిడ ఎంతో మంచిది. తను అందంగా ఉండాలి అనుకోకుండా నీ కుటుంబాన్ని అందంగా తీర్చిదిద్దడం మీదనే దృష్టి పెడుతుంది. నువ్వు వెళ్ళేసరికి వేడివేడి అన్నం వడ్డిస్తుంది. నీ తల్లిదండ్రులను కన్న బిడ్డల్లాగా చూసుకుంటుంది. నీ ఇల్లు ఒక స్వర్గంలాగా ఉంది అంటే దానికి కారణం నీ భార్య త్యాగం. రంగును చూసి మోసపోవద్దు అజయ్, నిజమైన అందం అనేది మనసులో ఉంటుంది అంటాడు. ఆ మాట విన్న అజయ్కి అప్పుడు అర్థమవుతుంది, తాను ఒక రత్నాన్ని ఇంట్లో పెట్టుకుని నేను బయట ఎవరో రంగురంగుల కోసం ఆశపడుతున్నాను అని. ఫ్రెండ్స్, ప్రక్క వాళ్ళు కంచంలో అన్నం ఎప్పుడు ముద్దగానే కనిపిస్తుందండి. ఎదుటి వారికి చూసి ఆశపడడం, మన దగ్గర ఉన్న దాన్ని పక్కన పడేసి ఉన్న ఇత్తడిని పసిడిని వద్దు, ఇత్తడి కావాలి అని కోరుకుంటారు. మీ భార్య మీకోసం పడే కష్టాన్ని మీరు గుర్తించండి, ఆమె త్యాగాన్ని గౌరవించండి. బాధ్యత తెలిసిన ఆడవాళ్ళు ఏ మేకప్ లేకపోయినా దేవతలాగా ఉంటుంది. మరి నిజమేనా?